అర్జునన్ వచ్చి కేள்వి అడిగిండు. దాని ముందాటిదాకా మన అన్ని అదావదు బహిరంగ సాధనే అంతరంగ సాధనే అనగా தியான ஸ்வரூபம் ஏமி అనగా దానిயுடைய பலன் ஏமி ஆவால ஞானியுடைய மன இயல்பு எட்டா ஒண்ணு அன்னி பற்றி చూసాము. அடுத்து అర్జునన్ కేள்వి అడిగిండు. ఇట సమదర్శనాలో ఉండే ఆ జ్ఞాని అనే నిలయని చెప్పినారు. కావంటే నా మనసు సంచలంగా ఉండేదానిచ్చి దానినే చూసిందుకు వెళ్ళవదు అనేదాని వాడి ఆ సమనోకు అనేదాని నాకు పురింజతనాలు నువ్వు చెప్పిన విషయాల్ని కూడా కృష్ణ గ్రహించుకున్నాను. కావంటే దాని ధారణ చేసింది దాన్ని దానిలో ఆ విషయాల్లో నా మనసుని పెట్టుకుంది ఉరుదిగా పెట్టుకుంది నా నుంచి వెళ్ళవలేదు. అది స్థిరంగా నాకు లేదు. ఇదేంట మనసు వచ్చి సంచలంగా ఉండేదానిచ్చి అనే దాన్ని చెప్పినాడే. అడుతు వచ్చి ఈ సంచలం మట్టు లేదు, ఆ సంచలం ఉండేదానికి ఏమవుతుంది, ఒళ్ళు ఇంద్రియాల అన్నినేని కళకం అవుతుంది అనేదాన్ని ఆ ప్రమాతి అనే వార్త మూలంగా చెప్పినాడే. ఆ ప్రమాతి అనగా బలవత్ అనేప్పటికి ఆ దానిలో కఠినం అది వచ్చి బలంగా వర ఇంకొక ఈ బుద్ధి ఏం చెప్పినాலும் దేనికిని ఆ మనస్సు అడంగంటుంది అనే దానిని చెప్పినాండే. దృఢం అంటే ఆ కఠినంగా ఉంది, దాని స్వభావాలో ఆ మనస్సు ఉరుదిగా ఉంది. దానించి దానిలో ఉండి ఆ ఇయల్పులోండి ఈ మనస్సుని నా నుంచి మార్చింది వెళ్ళవలా. ఆ దానించి ఇది వచ్చి వద్దే కష్టం, ఇది ముడించను నాకు నేను ముడింజును అట్ట అనిసి నేను ఎంచలా అట్ట అనిసి చెప్పండి. ఇదే దీనే అందరినేని మన అందరినేని ఒక స్టేజ్ లో దీని మన మనసులో మనని ఫీల్ చేసేమో మన మనసుని అడక్కేది అనేది ఎంత కష్టం అనేదని మనని పురుంజుకుంటున్నాము. ఆ దీన్ని పురుంజుకుంటేనే ఎట్టా గాలిని దానికి ఇవ్వండి ఏం ఉదాహరణ ఇచ్చేయండి. ఎట్టా గాలిని వాయోరివ సుదుష్కరం అనేది వాయుని ఎట్టా పట్టింది వెళ్ళవదో అదే మరి ఈ మనసుని నా పిడిలో పట్టేది అనేది నా వసపడితేది అనేది వద్దే కష్టం అట అనిసి నే ఎంచేను అట అనిసి వాండుడే మన నిలయని వాండు అవలా చెప్పిండు. సరే దానికి ఈ కృష్ణర్ ఏం బదులు చెప్పినారు, ఆ సందేహనే లేదు నువ్వు చెప్పేది ఉண்மைనే అట అనిసి అక్సెప్ట్ చేసేది. మొదట ఆ ఏత్తుకునేది అనేది వద్దే ముఖ్యం. అది ఇంకొకరు చెప్పేప్పుడు అదావదు ఇంకొకరికి అడ్వైస్ చెప్పింది పోయేప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు అనే దాన్ని మొదట పురించుకోలే. దాన్ని పురించుకున్నాను, నువ్వు చెప్పిన దాన్ని నేను పురించుకున్నాను అట్టనే ఉన్న అర్జున అనే దాని నుంచి దానిలో ఒకటి సందేహమే లేదు అట అని చెప్తే వినే వాళ్ళకి ఒక సంతోషం, ఒక వాళ్ళు మన చెప్పేదాన్ని పురించుకునే వాళ్ళు బదులు చెప్పారు అనేదాన్ని మొదట వాళ్ళకి రావలే, మనసులో ఆరుదల్ అనేది రావలే. అట్ట లేకుండా డైరెక్ట్ వైరాగ్యం అభ్యాసం చేత అయితే వచ్చును మనసుంతా చేసింది ఎలా ఉన్న అట్టంతా వద్దంతా సంచలంగా ఉండ అట్ట చెప్పుతే అది వచ్చి వాళ్ళకి కష్టంగా ఉన్నది. ఇది వచ్చి అందరికి ఉండే ప్రశ్ననే, అందరు నేను దీన్ని ఫేస్ చేస్తాము, నేను కూడా దాన్ని ఫేస్ చేస్తా, అది దాన్ని కొంచెంగానే మార్చాలే అట అనిసింత చెప్పుతే ఆ వినే వాళ్ళకి ఆ కేள்வி ఇప్పుడు అర్జునన్ మాది మన నిలయలో ఉండే మనకుని ఏమవును అది ఒక ఆరుదలుగా ఉన్న అందరికీ ఇదే ప్రశ్ననే దానించి మన యోచించాల్సిన అవసరం లేదు. దానికి స్వామి ఏం ఉదాహరణ చెప్పినారంటే, ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ లేదు, ఏదో లో వాట్స్ ఏమో ఉంది అంటే సరిగా వెలుగంటుంది అట్ట అనేప్పుడు తోట మనం ఏం చేస్తాము అంచిన ఇంటంతా కరెంట్ ఉందా ఎట్టా ఉంది అనేదాన్ని మోట వాచ్ చేస్తాము. అక్కడ అదే ప్రాబ్లం ఉందింటే ఓకే అడితే ప్రశ్న లేదు, దాని వాడు ఈబీలో వాళ్ళు చూసుకుంటారు అట అనేసి మన ఉడిస్తున్నాం. అట్ట లేకపోతే దానికి ఏం స్టెప్ ఎత్తాలనో దాన్ని మన స్టెప్ ఎత్తాలే. అదే మరి ఇక్కడ నేనేం చెప్పండి, మన స్టెప్ ఎత్తాలనా మన మనసే అట్ట ఉందా లేకపోతే అందరి మనసు ఇట్నే ఉందా ఏం చెయ్యాలే అనేది దాన్ని పురుంచుకుంది. ఇది ఒక వడి అనే దాని నుంచి దీని ఇక్కడ ఏం చెప్పేది
కృష్ణర్ వచ్చి అది అట్టనే ఉన్ను అందరు కష్టమే దాని అడక్కేది అనేది కష్టమే, దానిలో సందేహం ఒకటి లేదు. మనసునుடைய తన్మైనేని అట అలపాంజేదే అనే దాన్ని చెప్పి కావంటే ఈ రెండు ఉపాయాలు ఇక్కడ చెప్పారు. అభ్యాసేన వైరాగ్యేన అట అనేసి రెండు ఉపాయాలు ఇక్కడ చెప్పారు. ఇదిలో కౌంతేయ అట అనేసి వార్త వేసేది. కౌంతేయ అనేప్పుడు కుందీనుడయ పుదల్వనే. ఇక్కడ వచ్చి దాని మూలంగా మొదటి సెంటెన్స్ లో మహాబోహో అట అని చెప్పినారు. తోల్వలి ఉడయవనే అనేప్పుడు నువ్వు బయట ఎదిరిలాని అన్ని అసాల్ట్ గా అంత ఇదిగా నువ్వు జయించుకొచ్చితువు కాబట్టి నీకు రోగం ఉండేది నీ నుంచి జయించి తెలియదా అట అనేసి వాడికి ఒక నమ్మిక వచ్చేట్టుగా చెప్పేట్టుగా చెప్పి రెండో మాట కౌందేయ అని చెప్పేప్పుడు ఆ కుందీనుడే పుదల్వనే అనేప్పటికీ నీ మనస్సు చిన్న బిడ్డ మారి ఉంది, పక్వం ఇంకా అడంజలేదు అనేదాన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు అనేట్టుగా స్వామి దయానంద చెప్పారు. అదావదు మనసు వచ్చి మన ఆ పక్వం అనేది బాగా రాని దానించే అది వచ్చి ఏం చేస్తుంది, ఏదినా ఒకటిలో పోయి మాట్టుకుంటుంది. దాని పற்றி ఆ పొరుளுடைய తన్మైని క్లియర్ గా పురించుకోని దానిచ్చే దానిలో పోయి మాట్టుకుంటుంది. దీన్ని పురించుకోలే అనేదాన్ని ఇక్కడ అది ఎట్టా ఏ ఉపాయాన్ని బట్టి ఆ మనసుని తన వసాన్ని ఎత్తుకురావచ్చు అనేదానికి ఈ అభ్యాసం పైర్చిని వైరాగ్యాన్ని చెప్పినారు. దానిలో మనం ఏం చూసాము, మొదట మనసుని వచ్చి అనాత్మలోండి ఎత్తి దాని అనాత్మ విషయాలు వెలి విషయాల్ని పూరా బాహ్య విషయాల్ని బయటనే పెట్టి వెలి విషయాల్ని బయటనే పెట్టి మన రోగహుడి అకముఖంగా పులన్లాని తిప్పిందుకు పయిర్చిని చెయ్యాలి. అదే ఇక్కడ అభ్యాసం అనేది. అదే మరి ఈ వైరాగ్యం అనేప్పుడు శోభన అధ్యాసం అనేది ఉండకూడదు. శోభన అధ్యాసం అంటే ఏమి చూసాము, కేవలేని ఒక మదిప్పుని ఆ పొరుల్కి ఇచ్చేది. ఒక్కొక్క పొరుల్ని దానికి ఒక మదిప్పు అనేది కావంటే మనం ఏం చేసేము, దానినా కూడా మదిప్పు ఇచ్చి దాని మన వద్ద మదిప్పు ఇచ్చేప్పటికి మనకు దాని నుంచి వచ్చే ప్రచనలు అనేది రానే చేసిన దానికి ఏమి యాక్చువల్ మదిపో దాని ఇచ్చేప్పుడు మన దల్లోండి దానికి ముఖ్యత్వం వద్ద ఇయ్యనప్పుడు మన మనసు దల్లోండి ఈజీగా విలగసును. అప్పుడు వైరాగ్యం అనేది మనకు లేస్గా వచ్చును అనేదాన్ని చూసాము. అనగా దీర్ఘకాలం నైరంతర్యం నీండ కాలం వద్ద ఇది వచ్చి తోడుతో వచ్చున అంటే ఈ మనస్సు అనేది ఆ తన్మై మనసునుடைய తన్మైని పற்றி స్వామి దయానంద ఒక 6-8 పక్కానికి ఇచ్చిండారు. ముడిజితే దాని ఫోటో అయితే మీకు హంపి పెట్టాయి, ఇంగ్లీష్ లోనే ఉంది కావంటే దాన్ని వచ్చి మీరు తిరివి వాసిస్తుండ తెలిసిన వాళ్ళు ఓరளவுக்கு దాన్ని వాసి చూసినారట. వద్ద డీటెయిల్ మనసునుடைய తన్మై ఎట్టా ఉంది, అది ఎట్టా పోయి మాట్టుకుంటుంది అనేది దాన్ని వద్దే బాగా డీటెయిల్ గా ఇచ్చిండారు. దాని పற்றி నేను కొంచెం ఇవాళ చెప్పాను. అది వచ్చి నీండ కాలానికి తిరిగి మన ప్రాక్టీస్ చేతనే మన ముయర్చి అనేది ఉంటేనే దల్లోండి మన మీండు వచ్చింది వెళ్ళవును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు మనని అరించి మన దాన్ని చెయ్యలేదు. ఒకటిని తప్పు అనేసి మన క్లియర్ గా పురించుకున్నాముంటే ఒక ఈజీగా మన మార్చిరాచ్చు. కాబట్టి తప్పు అనేది పురించబోతే మననే అది వచ్చి ఇట మరి ఒక మదిప్పుని సూపర్ ఇంపోజ్ చేసినాం, మనకానే దానికి తేవలేని మదిప్పుని ఇచ్చేము అనేది కూడా మనకు తెలానప్పుడు మన దాన్ని మార్చుకునేది అనేది వద్దే కష్టం. దానియే ఇక్కడ విளக்கంగా చెప్పబోయేరు. ఆ విளக்காన్ని కొంచెంగా మన సూతాడి அதாவது మొదటి స్టెప్ గా స్వామి దయానంద ఏం చెప్పారంటే అక్సెప్టెన్స్ ఏత్తుకునేది. అదావదు ఈ మనసు వచ్చి సంచలంగానే అలపాంజుకుంటానే అనేదాన్ని మొదట మన పురించుకోలే. அதாவது అందరినే ఇది వచ్చి నా మనసు మట్టు అట్టలేదు,
అందరి మనసునే అట్టనే మొదట ఉన్ను మనకు అది పురించేదాకా మనకు మొదట దాన్ని చూడము మొదట చిన్న బిడలోండి మనం వచ్చేప్పటికి ఈ మనసుని వాచ్ చేసే తన్మయంతో మనకు ఉండదు. మనం ఏం చేస్తాము, మన వాటికి తోంచి దాన్ని చేసుకుపోతా ఉంటాం. కొంచెంగా దీన్ని చదివేప్పుడుగో లేకపోతే దూరనా చెప్పియో చెప్పి వినేప్పుడికే ఇట్టు ఒకటి ఉంది వాళ్ళంది మన మనసునే మన వాచ్ చేసింది వెళ్ళవును అనేది ఇంత అని ఒక స్టేజ్ కు వెనకనే మనకు పురింజిందుకు ఆరంభించుతుంది. మన வாழ்க்கைలోనే దాన్ని మన చూడచ్చు. సరే, ఇంకొకటి ఏమి ఈ మనసునుடைய తన్మై అంటే అది వచ్చి ఒక్కొక్క క్షణాన్ని మారుకుంటా ఉంది అనే దానిని దాని మనసునుடைய నేచర్ ఇయற்கை. అదావదు మనసులో ఆ ఎన్నాళ్ళు ఒక్కొక్క క్షణాన్ని మారుతా ఉంది దానిని మన పురించుకోలే. అదిని ఉண்மை. మనసులో ఈ ఎన్నం అనేదిని మారుకుంటా ఉంది. ఎన్నం క్షణానికి అది మారుతా ఉంది అనే దానిని మన క్లియరా పురించుకోలే. ఈ మనస్సుకు ఏమవుతుంది, ఇప్పుడు ఈ మనకాని ఈ మనసుకు అదిగా ఒక యూగాని ఒక లాజిక్ అది ఒక యూగం చేసుకుని అది కాని ఒకటిని మన అనుభవాల్లో ఒక్కొక్కటిని చూసేప్పుడు మనం ఏం చేసేము, ఈ మనసు ఏం చేస్తుంది, ఒకటి తనగా యూహించి అది దాని మనసులో పదిచ్చి పెట్టుకుంటుంది. యూహించి అన్నిని ఇది ఇట్టనే దానిచ్చి ఇట్టనే ఉన్ను అటానిసి తనగా ఒకటి యూహం చేసుకుని అది దల్లో స్థిరపడుకుంటుంది. దల్లో వచ్చి దల్లోనే ఉరుదిగా ఉంటుంది. దానికి ఒక లాజిక్ అది పెట్టుకుంటుంది. లాజిక్ అంటే ఒక యూహం. ఇప్పుడు మన ఒక మనిషిని చూసేము అంటే ఆ మనిషి ఇట్టనే ఉంట్రు అటానిసి వాళ్ళు కొంచెం దినాలు వాళ్ళతో పழగిందిలో అన్ని చేసిందిలో వాళ్ళు ఇట్టనే అటానిసి మనసు ఏం చేస్తుంది, యూహించి దాన్ని మనసులో పదిచ్చి పెట్టుకుంటుంది. ఇట్ట మరి ఒక మనిషి అటానిసి మట్టులా ఏ పొరులుగా ఉంటనాలం ఏ ఒక నిగழ்ச்சிగా ఉంటనాలం అన్నినేని మనసు యూహించి తనగాని ఒకటిని యూహించి దాన్ని పదిచ్చి పెట్టుకుంటుంది. అదే వాసనే అనే ఆట అని చెప్పేము. ఇదిలో వచ్చి అన్ని ఈ ఉలగాల్లో ఉండే అన్నిటినేని ఈ లాజిక్ అనేది ఉండనే చేస్తుంది. లాజిక్ లేకుండా ఎదినే ఇల్లాజికల్ గా ఎదినే లేదు. అన్నిటినేని ఒకటి నడుతుంది అంటే దానికి ఆ యుక్తి ఈ రీజన్ నుంచి ఇది నడిచింది అటనిసి మన రీజన్ లేకుండా ఎదిని నడాదు. దానికి కొంచెం ఫ్యాక్టర్స్ కారణిகள் ఉండనే చేసిన మనసు చూసినామంటే మనకు కన్నుకు తెలాకుండా ఉండాల్సినే తవిర అన్నినేని ఒక కారణాన్నించే నడుతుంది. ఇప్పుడు కరోనా వచ్చింది అంటే దానికి కారణాలు ఉంది. మనకు అది కన్నుకు తెలాపోతనాలం దీనించే మనం యూహం చేసేవి చైనాలో ఉండి వచ్చిండాచ్చు, వాళ్ళు ఈ వవ్వాలని ఇది చేసిన దాని నుంచి వచ్చిండాచ్చు అటనిసి ఏకపట్ట దీని చెప్పేము. అట్ట ఒక్కొక్కటికి ఆ యూగం అనేది ఆ లాజిక్ అనేది అన్నినేని లాజికలానే పోతా ఉంది అనే దానిని మన పురించుకోలే. దేనికి ఇల్లాజికల్ అనేది అదావదు అది వాటికి యాక్సిడెంట్ అట్ట నడిచింది అటంతా లేదు అనే దానిని మన పురించుకోలే. ఒక్కొక్కటికి ఆ రీజనింగ్ అనేది ఉంది. ఆ రీజనింగ్ మన కన్నుకు తెలిసి కొంచెం ఇది ఉండొచ్చు, తెలహండాని కొంచెం ఇది ఉండొచ్చు. దానిని మన పురించుకోవాలి. ఇది ఇంత ఉண்மை. అదావదు ఇప్పుడు ఐందార ఉంది. ఐందార ఉంది అంటే అది మన అంటుతే మనని కొలుతును అనేదిని ఉண்மை. దాన్ని మన ఎట్టా హ్యాండిల్ చేయాలనో ఇదికి పెట్టియో లేకపోతే గుడ్డ పెట్టియో ఎత్తినా ఉంటే అది మనని కొడుతుంది. దాన్ని ఎట్టా హ్యాండిల్ చేసుకోలే, ఎట్టా దాన్ని మన ఉపయోగించుకోలే అనేది మన పురించుకునే ఎప్పుడు అదింత ఉண்மைలు దానిలో వచ్చి మన పురించుకునేది ఉండాలనే తవర అక్కడ మనకు జడ్జిమెంట్ అనేది అయిందారా ఇట్టనా అట్టనా అది కొలుతుందా అది ఇట్ట ఉంటే ఇది చేసినా అట్ట అని జడ్జిమెంట్ కి అక్కడ మనకు
ఇది లేదు, జడ్జిమెంట్ కు తావే లేదు. జడ్జిమెంట్ అంటే ఇది సరియా తప్ప, ఇత్త కొలుతిందే అది చిన్న బిడ్డపోయి అంటింది ఈ ఐందారకు తెలాదనా మరి అటానిసింత మనం చెప్పిందలేదు. జడ్జిమెంట్ కి అక్కడ తావే దొరుకుదు. దాన్ని పురింజుకుని దాని ఉடைய నేచర్ ఏమి అనేదాన్ని పురింజుకుని దాన్ని చెయ్యాల్సిందే మనకు పని. అట మరి ఈ ఉలగాలో అన్నికినేని ఒక్కొక్క లాజిక్ అనేది ఉండనే చేస్తుంది, దాని స్వభావం అనేది ఉండనే చేస్తుంది. దాని ఆ ఆబ్జెక్ట్ లని మన క్లియర్ గా పురింజుకుని దాని మన హ్యాండిల్ చేసింది మనకు తెలాలే. అదావదు ఇందులో ఇంకొకటి ముఖ్యమైనది ఏమింటే ఈ ఎన్నాళ్ళు వచ్చి మన క్యార్ చేసేప్పుడు ఏమి ఇది అవుతుంది అంటే కొంచెం ఇది వచ్చి మనకు కష్టాన్ని ఇచ్చేట్టుగా పొరుళ్ళు ఉంది, కొంచెం ఇది మనకు సుఖాన్ని ఇచ్చేట్టుగా ఉంది. సుఖం ఇచ్చేది కొంచెం ఉంది, దుఃఖాన్ని ఇచ్చేది కొంచెం ఉంది. రెండు నేని సుఖం ఇచ్చేదాన్ని మనం ఏం చెయ్యాలి, దుఃఖం ఇచ్చేదాన్ని ఏం చెయ్యాలి అనేదాన్ని ఈ అభ్యాస వైరాగ్యం మూలంగా మనకు ఈ కృష్ణర్ చెప్పారు. అది ఎట్లా చెప్పారు అంటే ఇప్పుడు వచ్చి ఈ మనకు ఒక ఇది వచ్చి దుఃఖం ఇస్తుంది అంటే మనం ఏం చేయాలి, దానికి అటెన్షన్ ఇవ్వాలి. ఒక పోటు అవుతుంది అంటేనేని ఇప్పుడు మన ఒంటో ఒక పోటు అవుతుంది అంటే మన ఆ తావులో గమనం ఇయ్యాలని అర్థం. ఈ పోటు దేనికి వచ్చింది, ఇన్ని దినాలు పోటు లేదేగా అటనేప్పుడు ఆ తావులో ఏదో ఒక ప్రచన అవింది అనే దాన్ని మన పురించుకోలే. ఆ ప్రచన ఉన్నదింటే దాన్ని మన గమనం ఇయ్యాలని అర్థం. ఆ గమనం ఇచ్చేప్పుడు గమనం ఎట్టా ఇయ్యాలి, ఈ అభ్యాసం పైర్చి మూలంగానే. అదావదు ఈ తావులో ఈ ప్రచన ఉంది, దాన్ని మన వచ్చి ఇప్పుడు మనం ఒక టైప్ లో తినుకు వచ్చినాము అంటే కొద్ది కారంగా తినేము, దాని నుంచి అల్సర్ వచ్చింది అని పెట్టుకుంటా. అట్ట ఉన్నప్పటికి మనం ఏం చెయ్యాలి, ఓ కారంగా తినేము దాని నుంచి ఆ పలకాన్ని మనం మార్చాలే. లేకపోతే ఒద్దగెళ్ళు తినకుండా ఉంటాము, దాని నుంచి కూడా అల్సర్ రావచ్చు. అట్లా తినకుండా ఉన్నప్పుడు అసిడిటీ ఫామ్ అవుతుంది, కూడా కొంచెం నీళ్లు తాగాలే. లేకపోతే దానికి తగ్గట్టు ఉండే డయట్ ని వాళ్ళ టయానికి తినాలే అనేది దాన్ని మనం మార్చుకోనే చెయ్యాలి. ఆ గమనం ఇచ్చి దాన్ని మార్చుకుని ఆ పైర్చి ఆ అభ్యాసం చేసే తిరిగి దాన్ని కంటిన్యూస్ గా చేసేప్పటికి మన కడుపులో ఉండే ఆ అసిడిటీ అనేది మారుతుంది. ఇది ఇంత అని ఈ ఆ పెయిన్ అటానిసి మనకు ఒక బలి ఒక దుఃఖం అనేది వచ్చేప్పటికి ఏం చెయ్యాలి, దాన్ని ఈ పైర్చి చేసే మన మార్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు మన మనస్సుని అదే మారియే దూరం తిట్టేరు అంటే అందరు తిట్టేది మన మనసుకు వర్తాన్ని ఇయ్యదు. దూరం పర్టికులర్ గా ఒక విషయాన్ని చెప్పేప్పటికే ఏదో మన బలహీనం దానిలో ఉంది. ఆ మనసులో ఒకటి మన బిడ్డ పైగా ఆ పట్టు అనేది ఉండేదాని నుంచి మన బిడ్డని పట్టి చెప్పుతే మనకు వరుతం వచ్చును. అదే ఇది ఆ బిడ్డని పట్టి వాళ్ళ అది ఉన్నగా ఉన్నది తింటే మనకు పట్టు లేకుండా ఉన్నది తింటే దాన్ని ఎట్టా కరెక్ట్ చేసుకోవాలా, అట్టనే ఉండారు బిడ్డలు ఏం చేసింది దాన్ని కొంచెం మార్చాలే, ఏనా మీకు తెలుసునా దాన్ని పట్టి ఎట్టా దాన్ని మార్చాలా అటాసి వాళ్ళతోనే కేள்వి అడగాచ్చు. దోరు వాళ్ళని బిడ్డల్ని నిందనేసేసారో వాళ్ళతోనే మన సాఫ్ట్ గా దాన్ని అడగాచ్చు. ఇట మరి మనం వచ్చి ఏం చెయ్యాలంటే దాని ఆ గమనం ఆ దుఃఖం వచ్చేప్పుడు అది దేనికోసం అవుతుంది, ఆ తావులో ఏమి ఎన్నం అవుతుంది అటానిసి చూసి దాన్ని గమనించి అభ్యాసం మూలంగా పైర్చి మూలంగా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అది వైరాగ్యం అనేప్పుడుగా అది వచ్చి సుఖం, మనకు సుఖం అదావదు సంతోషం ఇచ్చే పొరుட்கள்లో ఇప్పుడు ఈ పొరుள் నాకు సంతోషం ఇచ్చింది, నాకు ఇది వద్దు ప్రయోజనంగా ఉన్న అటనిసి నా మనసులో నేను ఎంచేప్పుడు ఏమవుతుంది, దాని నోకి నా మనసు పోయిందుకు ఆరంభించుతుంది. అటానేప్పుడు ఆ సుఖాన్ని వెతుకు నా మనసు పొయ్యేప్పుడు ఆ సుఖాల్లో ఏదైనా ఒక తడై వచ్చింది అంటే నాకు కష్టంగా ఉంటుంది. ఆ సుఖం ఉంది దానిలో, ఆ పొరుల్లో నిజంగానే సుఖం అనేది లేదు. అదావదు ఈశ్వర సృష్టిలో
ఈ సుఖం మన ఏర్కనవే దీన్ని చూసిందాము. ఈ ప్రపంచాలో ఈశ్వర పడైపులో ఉండే పొరుళ్ళు అన్నిటినేని సుఖం అనే దుఃఖం అనేది ఆ పొరుళ్ళకు లేదు. మనవుடைய విరుపు వెరుపు నుంచే ఆ పొరుల్లో సుఖాన్ని దుఃఖం ఉండట మన ఎంచేము దాని మన పురించుకోలే. అట్ట పురించుకునే ఇప్పటికి ఏం చేసేమో దానే శోభన అధ్యాసం అనేది. శోభన అధ్యాసం అనేప్పటికి ఏం చేసేది ఈ అదావదు ఆబ్జెక్ట్ ఆ పొరుల్ని ఆ యథార్థంగా ఆ పొరుள்கானே చూసే తన్మై మనకు రావలే. దాని ఉடைய ఉண்மை తన్మై ఏమి అనే దాన్ని పురించుకునేదే మన ఆ శోభన అధ్యాసాలోని విళకేది అని అర్థం. దాని ఒక పొరుల్ని పొరుల్గా మాత్రం చూసేది, దానికి తేవలేని ఒక మదిప్పుని ఇచ్చేది. ఇప్పుడు దానికి ఉదాహరణకి స్వామి ఏమి ఇచ్చిందారంటే, ఇప్పుడు పళంగాల శిలైలు ఇది ఇంత ఉండేక ఆ శిలైలు బ్రాన్స్ లో ఆ చేసిన ఆ శిలైని మన ఇప్పుడు ఇది ఇంత పెరిగా మెటల్స్ పంచలోహాల చేసిన ఆ ఇదింతని అట్ట చేసిన ఆ ఉలోహాల చేసిన ఆ విగ్రహాలు ఇదింతని దేవుడి విగ్రహాలు గింత వద్దే మదిప్పు అది వచ్చి పళంగాలలో చేసినది అట అనిసిందా చెప్పేది. అప్పుడు వచ్చి మనసుకు వచ్చి నేను వచ్చి పళంగాల పొరుళ్ళని సేకరించే మనిషిగా ఉండేంటే దానికి నేను వద్దే మదిప్పు నా మనస్సు ఇస్తుంది. యాక్చువల్ గా చూసినామంటే అది ఒక ఉలోహం. ఆ ఉలోహానికి ఎంత మదిప్పు ఇయ్యాలో దానే మన ఆ వెయిట్ ఇంత వాల్యూ అనేదే యాక్చువల్ దాని ఉடைய ఇది. కాబట్టి మన మనసు ఏం చేస్తుంది, దానికి వద్దే మదిప్పు ఇస్తుంది. మనకానే దానికి ఇది పళంగాల విగ్రహం, దాని ఉடைய ఆ హార్ట్ ఎంత బాగా దాన్ని చేసిండారు అనేది ఇంతాన్ని చూసేప్పుడు దానిలో వచ్చి కొంచెం ముక్కు సీలిండాచ్చు, లేకపోతే చెయ్యి లైట్ గా ఒడజిడాచ్చు, ఒక్కొక్క తావులో చిన్న చిన్న క్రాక్స్ అట్ట మారింత ఉండొచ్చు. దానింత సరిచేసి ఏం చేసాను నేను పొక్కిసం మారి పెట్టుకుంటున్నా. దేనించి నేను దానికి మదిప్పు, నా మనస్సు దానికి మదిప్పు ఇస్తుంది. ఇది వచ్చి శోభన అధ్యాసం. దానికి ఏదిన్నా ఒక చిన్న అది తొలగిపోతుంది, దాన్న దూరన ఇది చేస్తారంటే అంత కోపం నాకు పోతుంది. అట్టా మారి మనకానే దానికి ఒక మదిప్పు ఇచ్చేము, ఇచ్చి అనక దాన్ని మారిసిందుకుని శ్రమ పడేము. ఈ సొసైటీలో సముదాయాల్లో ఇట నిండా విషయాలకి మనకా నిండా మదిప్పులాని ఇచ్చుకుంటున్నాము అనగా దాన్ని మార్చిందుకుని శ్రమ పడేము. అది దేనికి మదిప్పు ఇయ్యాలి, దేనికి మదిప్పు, దాని ఉண்மையான మదిప్పు ఏమి అనేది ఇంతాని పిరిచి తెలుసుకుందుకు మనకు తెలాలే. మొదట ఈ మనసు అన్నదిట ఈ మనస్సుని నేనుని వేరే వేరే, ఈ మనసులో వచ్చే ఎన్నం అనేది ఒక మనసులో ఈ ఎన్నం అనేది జస్ట్ ఒక రోల్ ప్లేనే, దానికి ఉండే పనిని అది చేస్తుంది. ఒక ఎన్నతునుடைய పని ఏమి, ఈ ఎన్నానికి పని ఏమి, ముందాతి ఒక జామా ఉన్నదంటే దాని అది సూచిస్తుంది. రోగా ఎన్నంగా ఓ ఇక్కడ పెన్సిల్ ఉంది, పేనా ఉంది, పుస్తకం ఉంది అటనిసి అది చెప్పుతుంది అంతే. ఒక దూరం ఒకరు తిట్టేరు అంటే వాళ్ళు తిట్టేరు అటనిసి మట్టునే చెప్పుతుంది. అది ఏం తిట్టేరు అనే దాని మట్టునే చెప్పుతుంది. మన మనసు దానికి ఏం చేస్తుంది, దాని పాజిటివ్ గానో నెగటివ్ గానో ఎదిర్మారేగానో ఎత్తుకునేది మన ఉடைய మనసులో ఉండే ఆ విరుపు వెరుపే. దాని మన పురించుకోలే. అట్ట పురించుకుని దాని ఈ ఎన్నం అనేది వేరే, నే వేరే, ఈ ఎన్నం నాలోండి వేరుబట్టు ఉంది అనేదాన్ని మన క్లియర్ గా పురించుకునే. ఇప్పుడు దీనే మన సమదర్శనం అనేప్పుడు చూసాము. ఈ అలైలు వచ్చి ఈ అలైలో నీళ్ళు అనేది ఉంది అనేది ఒక యాంగిల్, ఒక కన్నోటం. ఇంకొక కన్నోటాల ఏం చేసేము, ఈ నీళ్ళలోనే అన్ని అలైలుని ఉరువవుతుంది అనే దాన్ని మన చూసేము. అదే మాదిరి నేను అనే ఆ నాలో ఈ ఎన్నాళ్ళు పూరం ఉరువవుతుంది తవర ఈ ఎన్ననే నేను అనేదాన్ని
మన ఆ విద్యాసాన్ని మన పురించుకోవాలి. ఆ ఎన్నతోనే అభిమానం పెట్టి అదిగానే మన అవేదాన్ని కొంచెం కొంచెంగా మార్చుకుందుకు ఆరంభించాలి. అది అత్త రాంగా రాంగా మనకుని ఈ ఎన్నానికి ఆ గ్యాప్, ఆ ఇడైవెళి అనేది వచ్చిందుకు ఆరంభించిన అట్ట ఇడైవెళి రాంగా రాంగా మన నుంచి ఆ ఎన్నాని ఒక కరువిగా హ్యాండిల్ చేసిందుకు వెళ్ళవను. ఆ మనస్సుని కరువిగా మన యజమానంగా ఉండుగు. అది ఒక కరువి. దిల్లో ఎన్నాలు ఒత్తుంది, ఏ మాదిరి ఎన్నం ఒత్తుంది, ఈ ఎన్నం మనకు ఉపయోగన లేదా, ఎంత அளவுக்கு ఆ ఎన్నానికి ఏం మదిపు, మొదట మన మదిపు ఉண்மையான మదిపా లేకపోతే మనగా దానికి తేవలేని మదిపు ఇచ్చేమా అనే దాని మన పిరిచి మన పురించుకుందుకు వెళ్ళవును. ఇది వద్దే ముఖ్యం. మన ఇట మారింత పిరిచి మన పురించుకోంగా దాని వచ్చి ఆ దిల్లోండి మన విలకిందుకు, ఆ ఎన్నాలోండి విలకి ఉండి దాని సాక్షి మాత్రంగా గమనించే ఆ తన్మై మనకు వచ్చిందుకు ఆరంభించును. మన ఇప్పుడు అదావదు దానికే సామి రమణర్ చెప్పుతారు, ఆ వంటవాడు వచ్చి వంటవాడికి కోపం వచ్చేప్పుడు ఇప్పుడు చూడు అంటారు. ఇప్పుడు చూడు అనే దానికి ఏం అర్థం? వాళ్ళ ఆ ఎన్నం ఆ అహంకారంతో పని చేసేందుకు ఆరంభించుతుంది. ఈ ఎన్నాన్ని అహంకారాన్ని ఉడిసి నే వేరే ఈ ఎన్నం వేరే అటానిసి మన చూసేప్పుడు అప్పుడు వచ్చి దీని నుంచి ఏం మనకు ప్రయోజనం అటానిసి దానివుடைய కుట్రం కూరైలా అని మన పిరిచి అరించుకునేప్పుడు దాని నుంచి ప్రయోజనం ఉందా, ప్రయోజనం లేదా, ఎంత அளவுக்கு ఇది మనకు ஹெல்ப்ஃபுல் ఉన్న உதவிగా మనவுடைய ఈ స్పిరిచువల్ గ్రోత్ ఆన్మీக வளர்ச்சிக்கு ఇది ఎంత அளவுக்கு ఉపయోగంగా ఉన్న మన డే టు డే మన வாழ்க்கைకిని ఇది ఎంత அளவுக்கு ముఖ్యత్వం అనేదింత మన వాచ్ చేసేప్పుడు దానింతని గమనంగా మన పురించుకునేప్పుడు ఆ విద్యాసాలనింత మన పిరిచి అరించుకునేప్పుడు దీని ఆ శోభన అధ్యాసం అనేది కొంచెం కొంచెంగా కొరంజిందుకు ఆరంభించను. మనం వచ్చి బుద్ధిపూర్వంగా దీని ఈ శోభన అధ్యాసాన్ని ఎత్తుకురాల. ఒక మదిపు అనేది మనకు పళకాలం వచ్చింది. సొసైటీలో సముదాయాల్లో ఈ రూపాయికి అన్నికి ఈ తంగం దీని ఇంత అని ఉలహ సముదాయాలు అందరూ మదిప్పుని ఇచ్చేప్పుడు మనాని అట్టనే ఉండాలనేసి ఈ మనస్సు ఆ పళకాలం మాట్టుకునేది. దాని నుంచి మన దాన్ని పురించి చెయ్యలేదు. దాని నుంచి ఆ పళకాలం వచ్చిన దాని నుంచి ఆ పళకాన్ని మార్చేది అనేది కష్టమే. దాని మనం ఏం చెయ్యాలి, కొంచెం కొంచెం గాని దాన్ని గమనించి చూసి ఇట్టనే ఉంది, ఇదిల్లోనే మారుపడుతుంది, ఎట్టా శాస్త్రం ఏం చెప్పుతుంది, దానిలోండి ఎట్టా మనని మార్చి ఎంచాలని అది చెప్పుతుంది అనే దానితో మన కొంచెం కొంచెంగా గమనించితేనే అది మనకు పురింజిందుకు ఆరంభించును. అదే టయాల ఇంకొకటి ఏం దీనిలో మెయిన్ గా వాచ్ చేయాలంటే అదావదు ఈ జపం ధ్యానం అటానిస్తా చెప్పేమిక ఆ జపం అనేప్పుడు ఆ మంత్రాన్ని తిరిగి మన ఉచ్చరించేప్పుడు ఇప్పుడు ఓం నమ శివాయ అటాని చెప్పేము అంటే 108 మాట చెప్పేము అంటే ఇప్పుడు వచ్చి మొదట ఉండిన నిలయలో మనకు మనస్సులో ఏమి ఎన్నం అడుత్తు వచ్చును అనేదే మనకు తెలాదు. కాబట్టి ఇటమారి జపం ఇటమారిత చేసేప్పుడు ఒక కాలం, ఒక పీరియడ్ ఆఫ్ టైం, అదావదు ఒక 20 నిమిషం, ఒక 15 నిమిషం, లేకపోతే 108 మాట జపమాలై పెట్టి నేను చేసేను అటానిసి మన చేసేప్పుడు ఏం అవుతుంది అంటే కొంచెం కొంచెం గాని మన ఎన్నం అడుతు ఏమి ఎన్నం మనకు రాబోతుంది అనేది కూడా ఇది కూడా మనకు తెలిసిందుకు ఆరంభించును. ఇప్పుడు ఎట్టా ఉండాము, అడుతు ఏం నడుచును తెలియదు, ఏం మాట్లాడబోయేమో తెలియదు, ఏమి మన ఎన్నతుடைய పోకునియే మన నుంచి ఇది చేసిందికే వెళ్ళదు. ఎట్టా పోను తెలాదు, ఏ చేసును తెలాదు, ఇష్టానికి అది మనం పోన పోకులో ఈ ఎన్నాళ్ళు పోతా ఉంది.
దీని ఇత మారి జపం ధ్యానం అటానిసి మన తిరివి దాని అభ్యాసం చేసేప్పుడు దీని వెనక ఆ ఎన్నమే రావల అటానిసి ఫోకసింగ్ మనకు ఆ ஒருமுகப்பட்ட தன்மைని మనసుకు ఎత్తుకురాంగారంగ మన ఎన్నమానది ఒక ఒழுங்குமுறைకి వచ్చిందిగా ఆరంభిస్తును అట్ట ఒழுங்குமுறைకి రాంగా ఏమవునంటే మన ఎన్నం ఒక విషయాలో ఎట్టా ఉన్ను అనేదాన్ని మన క్లియరా புரிஞ்சுకుందుకు వెళ్ళవును ఆ పాదై అదావదు ఎట్టా వెల్ల మారి వచ్చిన నీళ్ళని వాయికాల్లో క్లియరా పాసనానికి అంపేరో అది మారి మన మంచి విషయాలనికి దాని అంపిందుకు మన నుంచి ముడించును ఈ శ్లోకం మూలంగా మనకు స్వామి చెప్పారు నేను ఓరளவுக்கு దీని చెప్పిందా నేను ఇంకా కొంచెం దాని మన அடுத்தடுத்த శ్లోకాలు వచ్చేప్పుడు ఇంకా డీటెయిల్ గా చూస్తుంటాడు సరే ఇప్పుడు அடுத்த శ్లోకం 36 రాజేశ్వరి అమ్మ చెప్పారు అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వశ్యాత్మనా తు యతతా సఖ్యో వాప్తుం ఉపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వశ్యాత్మనా తు యతతా సఖ్యో వాప్తుం ఉపాయతః దీనిలో వచ్చి దీని ఇట్ట మారి మన కట్టుపడుతగండ ఉన్నే ఉంటే అదావదు ఈ మనసుని కట్టుపడుతూ దూరు ఉంటారో వాళ్ళకి వచ్చి ఈ ధ్యానం ఈ నిధిధ్యాసనం కట్టుపడుతగండా ఉండే మనసు ఉండే వాళ్ళకి ఇది వచ్చి నిధిధ్యాసనం వచ్చి వద్దే కష్టం దోరు మనసుని బాగా కట్టుపడితే తన వసాల పెట్టుకుంటారో వాళ్ళకి ఇది వచ్చి వద్దే ఈజీగా వాళ్ళు ఈ ఉపాయాన్ని బట్టి ఆ యోగాన్ని అడంజితురు అనేదాన్ని ఈ 36వ శ్లోకాలు చెప్పారు సూతాడి అసంయతాత్మన యథ అంటనేని ముయర్చి అటనిసి అర్థం ఈ మనసుని ముయర్చి చేసి తన వసాల పెట్టుకుండే ఆ యోగ దుష్ప్రాప్త ఇతి మే మతిహి దుష్ప్రాప అంటే అడంజేది వద్దే కష్టం ప్రాప అంటే అడైదల్ దుస్ అంటే కఠినం అది ఈ మనసుని కట్టుపాడులో పెట్టని ఆ యోగికి ఈ దీని అడంజేది వద్దే కష్టం ఇది என்பது என்று மே மதிகி என்பது என்னுடைய கருத்து இது வச்சு கிருஷ்ணர் చెప్పారు ఏం చెప్పారు என்னுடைய ఈ దోరుடைய మనసుని ఈ కట్టుపాడులో దోరు వసాల పెట్టుకోలేదో వాళ్ళకి ఈ నిధిధ్యాసనం అనేది వద్దే కష్టం అనేది నా కరుత్తు అటనిసి మొదటి లైన్ లో చెప్పారు రెండవది లైన్ లో వస్య ఆత్మనా తూ అంటే మారాహ ఆనాల్ అనే అర్థం ఏర్కనవే చూసిందాము మొదటి లైన్ లో ఏం చెప్పిండారో దానికి ఆపోజిట్ గా వేరే దీని మొదటిదిలో దోరు వస పెట్టలేదో వాళ్ళని చెప్పినారు దీనిలో వచ్చి దోరు మనసుని తన వసాల పెట్టుకుంటారో వాళ్ళని పట్టి చెప్పారు వస్య ఆత్మన తూ యతత అంట ఆ ముయర్చి మూలంగా యతత అంట ఆ ముయర్చి చేసే వాళ్ళకి సఖ్యక ముడింజును ఏం ముడింజును అవాప్తుం ఉపాయత ఎట్టా ముడింజును ఈ ఉపాయాన్ని దీని
అడంజేది ముడించును. అవాప్తుం సఖ్యహ, అవాప్తుంటే అడంజేదానికి, సఖ్యహ అంటే ముడియం. ఎట్టా ముడించును? ఉపాయతః. ఉపాయతః అంటే ఏ ఉపాయం ఇక్కడ చెప్పినారు? ఈ అభ్యాసం వైరాగ్యం, ఈ ఉపాయాన్ని పెట్టి ఆ దోరు మనసుని వసాల పెట్టుకుంటారో, ఆ వసాల పెట్టుకుంటే ఆ మనసు ఉండే వాళ్ళకి, ముయర్చి చేసే వాళ్ళకి, ఈ ఉపాయం మూలంగా ముయర్చి చేసే వాళ్ళకి దీని అడంజేది ముడించును అటనేసి ఈ 36వదిలో చెప్పారు. అదావదు మనకు ఇది వచ్చి ఈ అభ్యాస వైరాగ్యం అనేది వద్దే ముఖ్యం. దాన్ని మన దిల్లో ఇది చేసుకుంటేనే కంటిన్యూస్ గా దాన్ని తిరిగి మన ఆ పైర్చి మూలంగా మనస్సుని అదావదు ఇప్పుడు మనసులో వచ్చి ఒకటి తప్పుని క్లియర్ గా తెలిసిందింట, తెలివిగా చేసేది తప్పుని తెలిసిందంటే మనసు వచ్చి తోడుతో మార్చుకుంది వెళ్ళవును. ఇది వచ్చి మనకి ఈ శోభన అధ్యాసం అనేది దాని నాకు వచ్చి దాని తప్పునే మన పూరించుకోవాలా. మనకి ఏమవుతుంది? ఆ పళక్క దోషాలో మనసు తిరిగి దానిలోనే పొయ్యి కూండుకుంటుంది. అట్టానేప్పటికి మన పైర్చి చేతనే దాన్ని తిరిగి ఎంచి సూతనే ఆ దోష దర్శనం, ఆ కురైలాని ఆ ఒక పొరులు ఉంది, ఒకటి నడుతుంది, ఒక ఇన్సిడెంట్, ఒక పొరులో దెల్లో మనకు ఆ ప్రచనే అనేది వస్తుందో దాన్ని తిరిగి ఎంచి సూతనే మనకు దాని ఉடைய దానిలో ఏం பிரச்சனை అనేదే మొదట పురించును. దాని ఉடைய ఉண்மை తన్மை ఏమి, దాని నుంచి మనకు ఏమి మంచిది నడుచునా శబరది నడుచునా దానిలో దాన్ని ఎట్టా ఉపయోగించినే మనకు సౌర్యంగా ఉన్న అనేది తాని మన తిరిగి దాన్ని అనలైజ్ చేతనే, దాని విచారం చేతనే మన నుంచి పురించుకుందుకు వెళ్ళవును. దానికి ఒక కాలం పట్టనే చేసును. కొంచెం దానికి మనకు దానికి మొదటనే చూసాము పొరుమై ముయర్చి, ఇది కష్టనే. దాని పొరుమైగా నిదానంగా ముయర్చి చేసి మన చెయ్యాలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇదిలో స్వామి చెప్పేది వచ్చి ఇట దోరు మనస్సు వాళ్ళ వసాల ఉందా వాళ్ళకే అది వెళ్ళవునే తవర కొదవు దూరుకు ఇది వచ్చి అడంజేది వచ్చి కష్టనే. దోరుకు ఆ వసం ఉన్న దోరు వచ్చి ఆ ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు అభ్యాసం అనేది వచ్చి ఇప్పుడు మనకొచ్చి ఏ పొరుల్లో వద్దే ఇంట్రెస్ట్ ఉందో, ఒక స్వారస్యం ఉందో దాని మనసుకు చెప్పాల్సిందే లేదు, ఆటోమేటిక్ గా అది చేసిందిగా ఆరంభించిన ఆ ఇంట్రెస్ట్ ని మననే ఉరువాకాలి. మన మనసుకు ఇప్పుడు ఇది మంచిది, దాని ఉடைய ప్రయోజనాల్ని అన్ని మనసుకు ఎత్తి సూంచి ఉసుడు ఇది ఇట్ట ఉంది, దీని నుంచి మన మనసుకి మన ఒళ్ళు ఎంత ఆరోగ్యంగా ఇప్పుడు యోగాసననే చేసేము అంటే ఆ ఆసన చేసేదాని నుంచి ఈ ఒళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్న అనేదాన్ని మన పురించుకుందుకు ఆరంభించామంటే మనం చెప్పాల్సిందే లేదు, ఒళ్ళు ఆటోమేటిక్ గా ఆ టైం వచ్చిందంటే చేసిందుకు ఆరంభిస్తును. దాని నుంచి వచ్చే ఆ ప్రచనలు అది చెయ్యబోతే వచ్చే ప్రచనలని మనం చూసే ఉంటే ఇప్పుడు నడుము పోటవుతుంది, లేకపోతే మోకాలు పోటవుతుంది, లేకపోతే ఏదన్నా ఒక ప్రచనలు అది వస్తా ఉన్నది మన ఇది చేతే అది ఇంత రాలేదు, పడిసం పట్టదు, ఇది ప్రాణాయామం చేతే ఈ పడిసం లేదు అనేది ఇంత గమనించేప్పుడు మనకు దానిలో ఉండే ప్రయోజనాలు బాగా పురించేప్పుడు అది తవర ఆ దోషాలు దాని అది చెయ్యబోతే వచ్చే ప్రచనలని వాచేసేప్పుడు దాన్ని మన కరెక్టా చేసిందిగా ఆరంభించ దానిలో ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా వచ్చును. అదే మారియే దిల్లోని మన ఈతమారి విషయాల్ని, ఈ జ్ఞాన విషయాల్ని మన పురించుకోంగా మన బుద్ధి తెలివి ఎంత బాగా అవుతుంది. దాని నుంచి మన வாழ்க்கைలో ఎన్ని ప్రచనల్ని మన ఈజీగా తీర్పు చూస్తున్నాము అనేది మన పురించేప్పుడు దాని మన దానిలో ఇంట్రెస్ట్ స్వారస్యం అనేది వచ్చిందిగా ఆరంభించిన దాంతో మననే ముయర్చి ఎత్తి చెయ్యాల. అట్ట చేసేప్పుడు ఆ స్వారస్యం వచ్చేప్పుడు మన అభ్యాసం ఆ పైర్చి చేసేదానికి మన భయంగా కొంచెం గాని ఆ పైర్చిని చేసిందుకు ఆరంభించదు. దానే ఇక్కడ చెప్పారు. అట్ట చెయ్యగానే మనసు మన వసానికి వచ్చును. అట్ట వసానికి వత్తనే వాడి నుంచి ఆ
ఆ ముయర్చి చేసి ఒత్తనే ఈ మనసు మన వసానికి వచ్చును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అది ఈ వైరాగ్యం అభ్యాసం మూలంగానే చెయ్యాలి అనే దానిని ఇక్కడ చెప్పి ముడిచారు. அடுத்த శ్లోకాలో 37, 38, 39 మూడులో ఈ అర్జునుడు వచ్చి ఇంకొక కేள்வி అడిగాడు. అదిని మనకుని వచ్చే సందేహమే. ఆ సందేహం అడిగేప్పుడు దానికి బదులుగానే அடுத்து ఇంకా వచ్చే 47 దాకా భగవాన్ చెప్పే ఆ బదుల్ని మన చూడపోయాం. ఈ మూడులో ఏం కేள்வி అడిగేండు అనేసి మొట్ట ఒక ఇంట్రొడక్షన్ மாதிரி సూతాడినాడు. అదావదు ఈ అర్జునన్ ఏమి మన ఇన్ని దినాలు చూసాము, ఆ సమదర్శనంగా ఆ జ్ఞాని ధ్యాన యోగాలో నిధిధ్యాసనం చేసే ఆ జ్ఞాని సమదర్శనం అన్నిలోని ఆ సమంగా ఉండే ఆ నిలైకి, అదావదు ఆ నిలైలో ఉరుదిగా ఉండే ఆ మనసుని ఈ నిధిధ్యాసనం మూలంగా ఎత్తుకొచ్చేయండి అటని చూసాము. అట్ట వచ్చేప్పుడు నిండా ఈ మొదట ఉండి చూసేప్పుడు ఎట్టా చేసేము, మొదట కర్మయోగం చేసేప్పుడు ఈశ్వర అర్పణంగా ఈశ్వర ప్రసాదంగా செயல்ని చేసేప్పుడు కొంచెం కొంచెంగా వాడు ఆ పాంత కామ్య కర్మాలోండి మన వెరుపులోండి కొంచెం కొంచెంగా విలకిందుకు ఆరంభించండి. మొదట వచ్చి కామ్య కర్మాలు మనకు వద్దే విరుపవేని విషయాలు, నాకు ఇది కావలే అటనిసి ఆ విషయాల్లోనే మనసు పోతా ఉన్ను. దాన్ని కొంచెం కొంచెం గాని కర్మయోగం మూలంగా మనం ఏం చేసేము, కొంచెం కొంచెం గాని ఈ వెరుపులోని మనసు విడుపడిందుకు ఆరంభిస్తుంది. ఆయనకి ఏం చేసేము, ఆ వెరుపులోండి విళగిన ఈ మనసుని దెల్లోన ఒరుముగపడుతాలిగా దానికోసం ఈ ఉపాసనం అనే దాన్ని చేసేందుకు ఆరంభించేము. ఉపాసనం అనేప్పుడు ఆ జపం చేసేది, ధ్యానం చేసేది ఇటాదింత చెయ్యంగా మనసు ఒరుముగపడిందుకు ఆరంభిస్తుంది. ఆ సమాధమ అటాదింత ఇంద్రియ కట్టుపాడు, మనసుని కట్టుపాడు ఇదింత చెయ్యంగా మన వచ్చి దల్లో పోయిందుకు ఆరంభించేము. మనసు ఒరుముగపడిందుకు కొంచెం కొంచెంగా వెళి విషయాల్లోండి మన మనసుని తిప్పి అహమ్ముఖంగా తిప్పిందుకు ఆరంభించేము. ఇట్ట చెయ్యంగా మనకు ఈ పుణ్య పాపం అనేది కొంచెం కొంచెం గాని మనకు పుణ్యం జాస్తి అవుతుంది, పాపం కొరంజేందుకు ఆరంభించింది. ఈ పుణ్యం రంగా మనం ఏం చేసేము, జ్ఞాన విషయానికి సత్వ గుణానికి మన మనసు మారింది ఆరంభించును. ఈ జ్ఞాన విషయాల్ని మన జాస్తి వినిందుకు ఆరంభించము. ఆ జ్ఞాన విషయాలు జాస్తి వినిందుకు ఆరంభించగా కొంచెం కొంచెం గాని దానిలో నిశ్చయ అవ్వాలే అనే దాన్ని పురించుకుని మన చేసే చెయ్యాలని అన్ని ఇప్పుడు మన చేసేవిగా అదావదు పూజలు పునస్కారాలు అనగా కోయిలకు పోయేది అన్ని తీర్థయాత్ర పోయేది అట్ట మారింత పొయ్యేదానింత అని కొంచెం కొంచెంగా కొరచుకుని ఏం చేసేము, ఈ విచారం వివేక వైరాగ్యం సత్సంబత్ ముముక్షుత్వం వచ్చిందానిచి నేను ఆ మోక్షాన్ని అడంజాలే అదే నావుడియ ముఖ్య కురికోలుగా నేను ఎత్తుకుని దీనింత కొదవ పనిలన్నీ అన్నిని కొరచుకుని కొంచెం కొంచెం కానీ దిల్లోనే లయించిందిగా ఆరంభించాను. ఈ విషయాల ఈ వేదాంత విషయంగానే అన్నిని ఈ బ్రహ్మనే ముఖ్యం ఆత్మానే ముఖ్యం అనే దాన్ని పురుజుకుని దల్లోనే ఉండిద్దుకు ఆరంభించాను. ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని నేను అనుభవించేందుకు ఆరంభించాను. అట్ట దల్లో నిష్ఠ ఉండాలా అనే దానికోసం కొదవ పనిలాని కొరచుకుని దిల్లో నేను గమనాన్ని తిరిపిందుకు ఆరంభించాను. అట్ట తిరిపేప్పుడు అర్జునుడు కేள்வி ఇక్కడనే అవుతుంది. ఏం అడిగేంటే ఇట్ట మారి వాడు ముయర్చి చేసి కొంచెం కొంచెం గాని బయట పనిల్ని పూరా కొరచి రోగముఖంగా వాడు సేతా ఉండప్పుడు పాదిల వాడు రోగ సేతా ఉండప్పుడు వాడికి మనసు సంచలంగా ఉండేదానిచ్చి ఈజీగా దాన్ని వశపడుతుంది వెళ్ళవకుండా ఆ ముయర్చిలో ఏదో తోల్వి అడంజినాడు లేకపోతే ఆ బాగా వాడి నుంచి ముడిచింది వెళ్ళకుండా వాడు చచ్చిపోయినాంటే వాడు మరణం వాడికి వచ్చింది అంటే వాడు ఏం గతి వాడుడే గతి ఏమి
ఇప్పుడు వచ్చి வாழ்க்கைలో ఈ కామ్య కర్మాలు ఇదింత అనుభవించితే అది ఒక సుఖం, దానిలో వాడికి ఒక సుఖం తగులుతుంది. ఇప్పుడు దానిని వాడు ఉడిచాండు అంటే ఏమేంటి మొదట ఉండి వచ్చేదిల్లో ఈ కొంచెం కొంచెంగా వాడి పక్వం అవంగా ఈ కామ్య కర్మాలని ఉడిస్తున్నాండి, అన్నిని కర్మయోగంగా చేసిండు ఆరంభిస్తున్నాండి. దాని నుంచి ఈ పుణ్య పాపం ఇటదింత వస్తుంది. ఈ పుణ్య పాపం వచ్చే పుణ్యాలు పాపం వచ్చింది ఛాన్స్ లా వాడి తప్పు చేతనే అధర్మం చేతనే పాపం అవుతుంది. లేకపోతే వాడి మంచి విధంగానే చేసుకుంటా ఉండేంట పుణ్యాలు జాస్తి వచ్చేప్పుడు వాడి జ్ఞానాన్ని అడంజిదిగా సత్వగుణాల మేలోంగి జ్ఞానాన్ని అడంజిదిగా ఆరంభించింది. ఇట్టు ఉన్నప్పుడు వాడు ఈ టైంలో ఈ కామ్య కర్మం చేస్తే వాడి నరకానికి తప్పుగా వాడి అధర్మంగా కామ్య కర్మాలు చేసినంటే నరకానికి పోను, పుణ్యం చేస్తే స్వర్గానికి పోను. ఇంకా జ్ఞాన దిల్లో బాగా అవ్వకొచ్చేంటే వాడు బ్రహ్మలోకానికి పోను. ఇప్పుడు ఈ దిల్లో వాడు ముయర్చి వచ్చి సరిగ్గా చేసింది వెళ్ళబడేప్పుడు వాడు చచ్చిపోయినా అంటే వాడుடைய గతి ఏమి అరకొరగా వాడు ఆ దిల్లోండి వాడు నలివిసా అంటే వాడు దానిలోండి వాడి మనసు நீங்கி వచ్చింది అంటే అదావదు వాడి మనసు వచ్చి ఆ యోగ చలిత మానసగ అటాన్స్ వచ్చును. ఇక్కడ యోగా చలిత మానసగ అంటే ఆ జ్ఞాన దిల్లోండి వాడు నలివిసాండుంట దాని అదావదు అనాత్మ విషయానికి వాడి మనసు సకాయిందింట. ఆ టయాలో ఆ మరణ కాలాలో అనాత్మ విషయాలకు సకాయింది. మనసు వచ్చి బాగా వసపడాల, ఇంకా ఏదో సంచలనం వచ్చి ఏదో ఒక మనసులో వాసన నుంచి ఏదో ఒక ప్రచన నుంచి మనసు వచ్చి ఆ ముళు దిల్లో నిలయబట్టు ఉండకుండా ఆ ముಳುமைలో ఆ పూర్ణత్వాలో నిలయబడ ఉరుది అవ్వకుండా దానిలో ఉండి వాడు నలివిసా అంటే వాడు వాడుடைய గతి ఏమి వాడు ఏమవును వాడు వచ్చి సచిన వెనక వాడు ఏ లోకానికి పోను ఏమవును వాడికి அடுத்த ఇది వచ్చి ఎట్టా ఉన్ను. ఇప్పుడు ఈ కర్మ చేతా ఉంటున్నాను ఎదినా వాడు ఒక లోకానికి పోను, పితృలోకానికి పోను, ఈ బ్రహ్మలోకానికి పోను, ఆనకు తిరిగి వాడు அடுத்த దీనికి அடுத்த జన్మ ఎత్తి அடுத்தది చేసిన అనేసి ఎదినా ఒకటి చెప్పచ్చు. దీన్ని పారకొరిగా ఇది లేకుండా ఇప్పుడు ఈ ఉలగాలు ఉండే ఆ సంతోషాన్ని వాడు అనుభవించలా. ఆయనకు అరకొరిగా చచ్చిపోయినంటే తిరిగి ఏబిసిడిలోండి ఇంకొకరు ఎల్కేజీలోండి రావాలే అంటే ఇంకొకరు మొదట ఉండి గీదే ఇప్పుడు మన ఇన్ని చదివి ఆహా మనకు ఇది ఇంత పురించింది ఆరంభించింది, ఇంత బాగా మన మనసు పక్వపడింది ఆరంభించింది అటనిసి ఆ నిలైకి వచ్చేప్పుడు దిడేసి దానిలోండి నలివిసింది అంటే వాండుடைய గతి ఏమి అనేదే ఇక్కడ కేள்வி. అది మరణ కాలంగా ఉంటున్నాను సరే ఉసురుతో ఉండప్పుడు కూడా దానిలో వాడు నలివిసా అంటే వాడుடைய నిలై ఏమి అనేదే ఇక్కడ కేள்விగా వాడు అడుగబోయండి. వాడు అదావదు పెసిమిస్టికా వాడు వచ్చి ఆప్టిమిస్టిక్ బాగా కృష్ణర్ వచ్చి వాణ్ణి ఊకపడుతుతా ఉండారు. ఒకటి ఎంచగా ఒకటి నడాదు, అందరికి ఉండే ప్రశ్న అనేది నువ్వు దాని నుంచి యోచించాల్సింది లేదు అటనేసి అన్ని చెప్పుకునే ఉత్తనాలం వాడు మనసులో ఆ వెరుపు అనేది ఉండేదానిచ్చి వాడు ఏం చేసేయండి ఇంకా దాన్ని వచ్చి ఒక కేள்விగా వాడు అడిగేండి. ఎట్టా ఇది ఏమవునో ఇట రెండు దిల్లోండి వాడు మారిపోయినా అంటే వాడి నిలై ఏమవును అటనేసి ఈ 3 శ్లోకాలు దీని ఆ సందేహాన్ని అట్ట ఉండే మనిషి ఆ మనసు ఆ పెద్ద విషయాల్లోండి ఆ పూర్ణత్వాల్లోండి నలివిసింది అంటే అదల్లో ఉరుదిగా ఉండకుండా దల్లోండి వాడు వాడుடைய మనసు நீங்கிసింది అంటే వాడు ఎట్టా ఉన్న వాడుடைய நிலைமை ఏమి వాడు ఏ నిలైకి పోయి సేరును అటాని తని ఈ 3 శ్లోకాల 37, 38, 39 ఈ 3 శ్లోకాలు ఒక సందేహాన్ని వాడు చెప్పిండు. పెసిమిస్టిక్ గా వాడికి ఆ దిల్లో ఇంకా ఒక తృప్తి అనేది రాలేదు, ఇంకా మన మనసు సంచలంగానే ఉంది, ఇంకా అభ్యాస వైరాగ్యంతా బాగా ఎత్తుకొచ్చి దీని నా నుంచి ఈ జన్మాలో చేసింది ముడింజును అనే ఆ నంబికే లేని దానిచ్చి వాడికి ఏం చెప్పిండు
ఏం గతి నేను అవుతును అట్ట అనేసి వాటికి ఆ వెరుఫులో అడిగేండు. యాక్చువల్గా మన అందరిని అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి అందంగా కృష్ణర్ విడ ఇచ్చి ఎత్తుపోయారు. మన దాని సూతాడి మొదట కృష్ణర్ అర్జునుடைய కేள்விని చూస్తా. అమ్మా చెప్పేవా. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు వచ్చి దీనిలో కేள்வி అడిగేండు. అయతి అయతి అంటే అల్ప యత్నవాన్. அதாவது వాడు వచ్చి కొంచెంగా బాగా ముయర్చి లేదు, వాడికి ముழுமையான ముయర్చి అనేది లేదు. అయతి యత యత అంటేనే ముయర్చి అనేదే ఎఫర్ట్. ఆ ముయర్చి అనేది ఉறுதிగా వాడికి దీనిలో ముయర్చి అయితే కండిపా మనకు బాగా ప్రయోజనపడును. ఈ బలన్ వచ్చి బలన్ ఈ వచ్చేదాకా దానిలో ముయర్చి అనేది చెయ్యాల. దానికి గురుపురాణ ఏం ఎగ్జాంపుల్ చెప్పినారంటే, ఒక నుయ్యి తోండేళ్ళు ఆ ఊతు వచ్చేదాకా తోండాలి నీక. అది తోండకుండా ఆ బలన్ వచ్చేదాకా తోండకుండా ఆ ఇంకా ఒక అడి తోండుతూ వచ్చింది కావంటే ఇంటి ఏం చేసిండు, ఆ అరకొరగా తోండిసి అనగా అయ్యో ఇంత గెల్లు తోండిసాము ఇంకెక్కడ ఇక్కడ రాపోతుంది ఉడిశాంటే అది ఎట్టా అది అల్ప యత్నంని దానే చెప్పేము. దాని ఇక్కడ అయతిహి అట అనేరు. ఆ ఉరుదిగా ముయర్చి లేని దానిచ్చి యోగ పాదైలో ఈ పొయ్యే యోగ పాదైలో తక్కువ ముయర్చియే చేసేదానిచ్చి అట్ట ఉండేవాడే అయతిహి అర్థం. ఆ వాండొచ్చి ఆ ముழுமையான ముయర్చిని చెయ్యల. ఆ అభ్యాసం వైరాగ్యం చెప్పేవిగా ఆ ఉపాయాల్ని ముழுமைగా వాడు చెయ్యకుండా అరగొరగా చేసేందుంట. అట్ట అదే అయతిహి. శ్రద్ధయా శ్రద్ధ ఉపేతాహ. ఉపేతాహ అంటే ఉపేతహ శ్రద్ధయా ఉపేతహ అంటే శ్రద్ధ వాటికి వచ్చి ఆ శ్రద్ధ అంతా బాగుంది. అదావదు దీనిలో వీళ్ళు చెప్పేదిలో కృష్ణర్ చెప్పేదిలో ఒక సందేహం లేదు. కండిపుగా వాళ్ళు చెప్పేది ఉண்மைనే. ఇట చేస్తే ఈ అభ్యాసం ఈ వైరాగ్యంతో ఉంటే కండిపుగా నడుసును అనేదిలోంతా సందేహం లేదు. కావంటే ముయర్చి తక్కువ ఉంది. అట్ట ఉండేవాడు యోగ చలిత మానసగ. ఈ యోగాలో ఈ జ్ఞాన నిష్ఠలో ఉండేవాడు. ఆ యోగ ఆ జ్ఞాన నిష్ఠలో ఉండి విలహి, చలిత అంటే విలహి నీంగి దానిలోండి నలివియ మనసు ఉండేవాడు. ఆ ఉరుదిగా దానే పట్టుకు ఉండకుండా ఆ ముయర్చి తక్కువ ఉండేదానిచ్చి మనసు ఏం చేస్తుంది దానిలోండి వీళ్ళింది నలివింది. అట్ట ఉండే మనసు ఉండేవాడు ఏం చేసేయండి అప్రాప్య యోగ సంసిద్ధిం. యోగ సంసిద్ధిం అంటే ఇక్కడ సంసిద్ధిం అంటే బలం, ఈ మోక్షం అర్థం. ఈ యోగ సంసిద్ధి అంటే యోగా నుంచి ఈ నిధిధ్యాసన నుంచి వచ్చే ఆ నిలై ఆ పూర్ణత్వం, ఆ ప్రశాంత మనసు, ఆ నిలైని అప్రాప్య వాండు అడంజకుండా సకాతనాండు వాండుకి ఆ పూర్ణత్వం తవుళ్ళ అట్ట ఉండేవాండు
காம் கதிம் கச்சதி ఏ நிலைని அதாவது దల్లో தோல்வி అడించాండు నిరైనిలైని అడంజకండా దల్లో వాడు తోతుపోతున్నాండు అట్ట ఉండేవాడు ఏ గతిని అడంజును కామ్ గతిం కృష్ణ గచ్చతి ఏ వాడు ఆ ముழுமையான ముయర్చి లేని దానించి వాడు ఏం గతిని అడంజును అనేదే ఇక్కడ కేள்வி అదావదు వాడి మనసు వచ్చి అనాత్మ విషయంలో సకాఫవుతుంది ఇక ఇక్కడ వచ్చి ఇంకొకటి మెయిన్ గా దేనించి ఆ ముయర్చి అనేది తక్కువ ఉంది అంటే కాల అభావాత్ అంటే దానికి ఉండే కాలం మనకు లేదు దిడీన్సి వాడు చచ్చిపోతున్నాడు లేకపోతే ఏదో ఒక వాడుடைய స్టేజ్ దీని ముయర్చిని ముழுமைగా అడంజిని వెళ్ళవనట్టుగా ఏదో ఒక సూழ்நிலை అమంజుతుంది ఆ కాలం వాడుకు టబుల్లా అది ఒకటి அடுத்து ரெண்டாவது వచ్చి బాహ్య వాసన వసాత్ అదావదు బయట విషయాల్ని పట్టియేని ఆ వాసనే అనేది ఆ బాహ్య విషయాల్లోనే వాడి వాసనలు ఉంది అది జాస్తి ఉండేదానించి అదావదు ఆల్ మనసులో ఉండి ముందటి ఆ పలకాల నుంచి వచ్చే వాసన ఆ వాసన అంటేనేని పలకాల నుంచి వచ్చే ఆ ఎన్నాలు బలవంతంగా వచ్చి వాణ్ణి ఆ ముయర్చి చేసింది ఉడాకుండా తడుతుంది అట్ట ఉండే ఆ రీజన్ నుంచి కూడా వాడు ఈ ముయర్చి తక్కువ ఉండొచ్చు అనగా విచిత్ర విజ్ఞాత్ అదావదు మనకు పురింజనేలా దేనించి విచిత్రంగా ఏదో విసనంగా తడైలుంతా అవుతుంది ఆ మంచి విషయాలు చేసేప్పుడు ఎప్పుడు నేని సంబంధం లేని తడైలు రానే చేసును అటానేప్పుడు దీనే ఇక్కడ చెప్పారు ఇట్ట మారింతాని ముయర్చి వాడికి కురంజేదానికి ఏకపట్ట కారణాలు చెప్పచ్చు కాబట్టి అట్ట కారణం ఉన్నందింటనాலும் ముయర్చి అనేది మనం ఉడాకూడదు అనేది దీనిలోండి మనం తెలుసుకోలే సంబంధం లేని ప్రచనలంతా రానే చేసును కావంటే మనం ఏం చెయ్యాలి దీనింతా చూసి ఇదే ఇట్టనే వచ్చును అది మనకు మట్టులా అందరికి ఇట్టనే అనే దాన్ని మనం పురించుకోలే దానికే శాస్త్రాల్లో దాని కన్నాడి మారి మన మనసు ఎట్టా ఉన్ను అనేదాన్ని కన్నాడి మారి ఎత్తి కన్నాడిలో మన మూతిని ఎట్టా మన చూసింది వెళ్ళవుతుందో అది మారి మన మనసు ఇట్టనే ఉన్ను అనేదాన్ని క్లియరా ఎత్తి చెప్పిండారు దాన్ని మన పురింజుకుని మన దానిలో ఒక సోంబేరితనో ఒక గిల్టీనెస్ అయ్యో ఇట్టవుతుంది నా మనసు ఇట్ట ఉందే అటాని చింత ఎంచకుండా దాని మన ఉద్ధరేతాత్మనాత్మానం చూసామే మన ముయర్చిని మన చేతా ఉండాలి అనేదానే ఇక్కడ చెప్పారు ఇంకొత్తరు సుత అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలిత మానసః అయతి శ్రద్ధయో భేదః యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి సరే దీంతో ముడుచుకుంటా టైం అయింది దాని మొదటి శ్లోకం కూడా మనం ఇంకోతలు చెప్పలా రాజేశ్వరిమ చెప్పిరండవ అన్నమాట అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా సఖ్యో వాప్తుం ఉపాయతః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుం ఉపాయతః సరే ముడుచుకుంటా దీంతో